హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరొక జాబ్ నోటిఫికేషన్స్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఒక వాకిన్ ఇంటర్వ్యూకి ఓపెనింగ్స్ పడ్డాయి ఏజిఎస్ హెల్త్ అనే కంపెనీ నుంచి. ఇది చూసుకుంటే మనకి ప్రాసెస్ పేరు వచ్చేసి ఏఆర్ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఉంది. వాకిన్ ఇంటర్వ్యూ డ్రైవ్ ఆన్ 16th అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో సాటర్డే రోజు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, తప్పకుండా మంచి ఆపర్చునిటీ ఇది. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఫ్రెషర్స్ ఎలిజిబిలిటీ ఉంది. గ్రాడ్యుయేషన్ ఇన్ బీబీఏ కానీ, బీఏ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిఎస్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలిజిబిలిటీ. లైఫ్ సైన్సెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు విత్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అని మెన్షన్ చేశారు. సో నైట్ షిఫ్ట్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే విల్లింగ్ ఉన్నారో తప్పకుండా అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్కి. సో ఇక్కడ చూసుకుంటే 0 years, సో ఫ్రెషర్స్కి ఎలిజిబుల్ అనమాట. 50 వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్లో. టైమ్ అండ్ వెన్యూ ఇచ్చారు. సో టైమింగ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 16th May 9 AM నుంచి 12 PM వరకు. సో టైంకి అక్కడ చేరుకోవడానికి ట్రై చేయండి. అండ్ బిల్డింగ్ నేమ్ అండ్ అడ్రస్ కూడా ఇచ్చారు. కొత్తగూడలో ఉంటుంది లొకేషన్, హైదరాబాద్ కొండాపూర్లో. అండ్ కాంటాక్ట్ పర్సన్ కూడా అతని పేరు అండ్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీరు అక్కడ రీచ్ అయిన వెంటనే అక్కడ కాల్ చేయండి ఆ పర్సన్కి. సో వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని. ఇది ఒక ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. అండ్ జాబ్ టైటిల్ చూసుకుంటే ట్రైనీ ప్రాసెస్ అసోసియేట్ ఏఆర్ కాలర్. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. సో ఏమేమి చేయాలని చెప్పేసి. సో అసైన్ ఏఆర్ కాల్స్ త్రూ యూజింగ్ అవైలబుల్ రిసోర్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అక్కడ వాళ్ళకి ఉన్న టూల్స్ అండ్ అవన్నీ యూస్ చేసుకొని మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి త్రూ కాల్స్ అనమాట. పేమెంట్ రిలేటెడ్ కానీ, తర్వాత కరెక్షన్స్, సబ్మిషన్స్, సో అపీల్స్, ఇవన్నీ పేషెంట్స్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కానీ, అడ్జస్ట్మెంట్స్. బేసికల్గా ఇది ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొఫైల్ అనమాట. అండ్ ఇంకా ఏమైనా డినైల్స్ ఉన్నా కానీ, సో ఆ ట్రెండ్స్ ఏమైనా ఉంటే వాటిని అబ్జర్వ్ చేయడము, వాటిని సబ్మిట్ చేయడం, రిపోర్ట్ చేయడం, ఇలాంటివి చేయాలి. సో టైం టు టైం మీ ఇచ్చిన గోల్స్ కూడా రీచ్ అవ్వాలి. అదేవిధంగా ఇంకా పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా డే బై డే ఇంప్రూవ్ చేసుకోవడము, సో మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో మరొకసారి ఇక్కడ ఎలిజిబిలిటీ పాస్అవుట్ ఇయర్స్ చూసుకుంటే 2020 నుంచి 25 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే బీఈ, బీటెక్ కానీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈఏ, ఎంటెక్ వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబిలిటీ కాదు. సో అది మాత్రం గమనించండి. అండ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే 4 rounds ఉన్నాయి. హెచ్ఆర్ ఇంటర్వ్యూ, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ గ్రామర్ అండ్ యాప్టిట్యూడ్ మీద, అదేవిధంగా వర్సన్ టెస్ట్ ఒకటి, తర్వాత ఆపరేషనల్ టెక్నికల్ ఇంటర్వ్యూ. సో బేసికల్గా హెచ్ఆర్ అంటే బేసిక్ డీటెయిల్స్ చెక్ చేస్తారు. సో ఆన్లైన్ అసెస్మెంట్ అంటే యాప్టిట్యూడ్ గ్రామర్ పైన, తర్వాత వర్సెంట్ వాయిస్ టెస్ట్ ఉండొచ్చు, ఆ తర్వాత మేనేజర్ ఫేస్ టు ఫేస్ రౌండ్ ఉండొచ్చు. సో షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకుంటే 5:30 PM నుంచి 2:30 PM వరకు. సో నైట్ షిఫ్ట్, ఎవరైతే నైట్ షిఫ్ట్ కంఫర్టబుల్ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేయండి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. విత్ ఇన్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు కదా ఇంతకుముందు కొత్తగూడ కొండాపూర్లో. సో ఇక్కడ కూడా ఇచ్చారు కింద. సో దానికి 15 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది 2-way ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఒక ఫుల్ టైం రెగ్యులర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇది. సో మంచి ఆపర్చునిటీ ఫుల్ టైం జాయిన్ అవ్వడానికి. అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్. సో చాలా వాయిస్ ప్రాసెస్లో మనకి సాటర్డే, సండే వీక్ ఆఫ్స్ ఉండవు, రొటేషనల్ ఉంటాయి. సో బట్ ఇక్కడ మాత్రం చూసుకుంటే సాటర్డే, సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అని ఇచ్చారు. పిఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ ఇన్సూరెన్స్, పర్ఫార్మెన్స్ బోనస్ కానీ, ఇంకా రెమ్యునరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీకు బేసిక్ రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్లో. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ, కాస్త లాజికల్ థింకింగ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. 2,04,000 ఇస్తారు. అండ్ ఇది కాకుండా ఇన్సెంటివ్స్ 1,02,000. సో ఓవరాల్గా 3 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అండ్ 18th May జాయినింగ్ డేట్. సో 16th రోజు అంటే సాటర్డే ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ మండే రోజు సెలెక్ట్ అవుతే మండే నుంచి జాయినింగ్ అనేది ఉంటుంది. సో ఇంకా మీకు వీలైనంత త్వరగా కూడా జాయిన్ అయిపోవచ్చు. ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవాళే పోస్ట్ అయింది, బిఎన్ అర్లీ అప్లికెంట్ అని ఉంది. సో ఎవరు కూడా ఇంతవరకు ఇది ఎక్కువ మంది చూడలేదు, ఇంకెక్కువ రీచ్ అవ్వలేదు. సో మీరే ఫస్ట్ చూస్తున్నారు ఈ వీడియో. సో తప్పకుండా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. మంచి ఆపర్చునిటీ మీ కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి. సో
ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని వినడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.